మొత్తానికి అయితే ఇక్కడ కొనుక్కున్నారు. మరి ఇప్పుడు కూలగొడతాం, మీకు ఏదో బయట వేరే ఒక 5 లక్షలు ఇస్తాం, బయట వేరే ఇల్లు ఇస్తాం, అలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అఫీషియల్గా రాకపోయినా ఇలాంటికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేము అస్సలు యాక్సెప్ట్ చేయమండి. లైక్ మేము ఇక్కడ కష్టపడి కొనుక్కుంది, లైక్ ఇక్కడ పీస్ఫుల్ ఉంది, లైక్ ఆర్మీ ఏరియా కానీ మొత్తం గ్రీనరీ వితౌట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ కొనుక్కున్నాం. లైక్ నో వాటర్ ప్రాబ్లం. స్టార్టింగ్లో వాటర్ ప్రాబ్లం ఉండేది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేసింది. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ లేవు మాకైతే. మేము గవర్నమెంట్ ఇంకా దేనికి అప్రోచ్ అవ్వలేదు. సో ఉన్న ఫెసిలిటీస్తోనే మేము ఇక్కడ బాగానే ఉంటున్నాం ఫ్యామిలీస్ అందరం. అదంతా వదిలేసి మమ్మల్ని 450 ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేస్తాము, మేము ఇక్కడ స్టాచ్యూ డెవలప్ చేస్తామని అంటే ఇది ఎక్కడ అన్యాయము? అసలు పబ్లిక్ అనేది గవర్నమెంట్కి ఓట్స్ వేసింది ఎందుకు? ప్రజాపాలన చేయడానికి కానీ దౌర్జన్యం చేయడానికి కాదు. ఓ పక్క ఇప్పుడు ప్రజాపాలన అంటే గుర్తొచ్చింది, ఓ పక్క ప్రజాపాలన అనుకుంటూ ఇలాంటివి చేయడానికి ఎట్లా చూస్తున్నారు మీరు? అదే చాలా బాధ అవుతుంది. ఇప్పుడు అతను సీఎం అవుతాడని అసలు తెలంగాణనే కాదు అసలు ఎవరు ఊహించలేదు. అలాంటప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలా నిరూపించుకోవాలి? ఆ ఛాన్స్ నిరూపించుకుంటున్నాడు కదా. మూసి శుద్ధీకరణకు 1,00,000 కోట్లు, ఇప్పుడు స్టాచ్యూ కోసం ఒక 5,000 కోట్లు. మీరు ఐటీ సెక్టర్లో ఉన్నారని ఒక మాట అన్నారు. ఎట్లా ఉన్నది? అప్పుడు కేటీఆర్ గారు ఉండే ఐటీ ఉండే, ఇప్పుడు ఐటీ పరిస్థితి ఎట్లా ఉంది? గ్లోబల్ సమ్మిట్ అంటారు, కోట్లు తెచ్చినామంటారు, మెస్సీని కూడా ఇక్కడ తీసుకొచ్చినామంటున్నారు, అన్నీ చెప్తున్నారు, కంపెనీస్ తీసుకొస్తున్నామంటారు. ఏమన్నా చేంజ్ అవపడుతుందా మీకు డెవలప్ అయినట్టుగా ఐటీ సెక్టర్ కానీ అవన్నీ? ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది. కేటీఆర్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ సమిట్స్ అన్ని చాలా బాగా జరిగినాయి. మనం అది చూసుకోవచ్చు. అప్పటికి డిఫరెన్స్ అంటే అవుతున్నాయి. అప్పుడు సమిట్స్ అయినాయి, ఇప్పుడు సమిట్స్ అయినాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేస్తారు ఎట్లన్నా ఖచ్చితంగా. కానీ అసలు మాట్లాడే విధానం అనేది ఉంటుంది. కేటీఆర్ మాట్లాడిన ఇంగ్లీష్ కానీ ఇతను మాట్లాడే ఇంగ్లీష్ కానీ పబ్లిక్కి తెలుసు ఆ డిఫరెన్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నవాడు ఎలానే చేస్తాడు. కేటీఆర్ ఉన్నప్పుడు అసలు ఇంకా కొంచెం డెవలప్మెంట్ లేని స్టేజ్. అప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. మొన్న సమ్మిట్ నిర్వహించాడు, అది అంతా వెబ్సైట్లో చూసుకున్నప్పుడు అన్ని ఫేక్ కంపెనీస్, ఎవడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా లేడు. అండ్ సమ్మిటే లైక్ వేస్ట్ ఆఫ్ అమౌంట్. అసలు అమౌంట్ ఏదో రేర్గా వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. తెలంగాణ అంటే మొత్తం ప్రపంచాన్ని తెలిసిపోవాలని తీసుకొచ్చినారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? మనకేం యూజ్ ఉంటుందండి? లైక్ స్పోర్ట్స్కి కొంచెం బెనిఫిట్ అంటే లైక్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మెసేజ్ చూసి. కానీ మన తెలంగాణలో అసలు చాలా మంది ఫుట్బాలే లైక్ చూడరు. ఫస్ట్ థింగ్, కేరళలో లైక్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అందులో చాలా మంది ఫుట్బాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో వాళ్ళు చాలా బాగా గౌరవిస్తారు ఫుట్బాల్ని. నేను అట్లా అని మన తెలంగాణ గౌరవించారు అని అనట్లేదు, మన దాంట్లో కూడా గౌరవించే వాళ్ళు ఉన్నారు. అలాంటిది